గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. భార్యాభర్తల గొడవలకు కడుపును పుట్టిన పిల్లల్ని బలి చేస్తున్నారు కొంతమంది మూర్ఖులు. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడుతూ చివరికి ఏ సమస్య వచ్చినా ముందుగా వాళ్ళనే చంపేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో భర్తతో జరిగిన గొడవకు 4 ఏళ్ల కొడుకును చంపి ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. కన్నౌజ్ జిల్లాలోని చౌఖాటా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గుజరాత్లో పనిచేసే రంజిత్ కుమార్ రాజ్పుత్ను పింకీ పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 4 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రంజిత్ కుమార్ గుజరాత్లో పనిచేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేవాడు. కానీ రంజిత్ గుజరాత్లో ఉండడంపై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. గుజరాత్లో ఉద్యోగం మానేసి యూపీలోనే ఉండాలని పింకీ పట్టుబట్టింది. ఈ విషయంలో రంజిత్ చాలాసార్లు తనతో గొడవ పడ్డాడు. దీంతో పింకీ మనస్తాపానికి గురైంది. తన కొడుకుతో కలిసి చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో తన కొడుకును గొంతు నులిమి చంపి ఆపై తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్నాక పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. తల్లి కొడుకుల మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పింకీ తండ్రి మాత్రం తన కూతుర్ని ఆమె కొడుకును ఆ తింటి వాళ్లే కొట్టి చంపారని ఆరోపిస్తున్నాడు. పెళ్లైన మరుసటి రోజు నుంచి అదనపు కట్నం తేవాలని ఇబ్బంది పెట్టాడని, ఆ విషయంలో వివాదాలు తలెత్తాయని చెప్పుకొచ్చాడు. పింకీ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ఈ మేరకు భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలే ఇందుకు కారణంగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. అసలు ఏం జరుగుతోంది? భార్యాభర్తల బంధాలు ఎందుకు తెగిపోతున్నాయి? క్షణికావేశంలో కడుపును పెట్టిన పిల్లల్ని కూడా ఎందుకు బలి చేస్తున్నారు వీళ్ళు? ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. అది తెలియని మూర్ఖులు అన్నం పుణ్యం తెలియని అమాయక పిల్లల ప్రాణాలు తీస్తూ వాళ్ళు కూడా చస్తున్నారు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీవీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.